ఉండగానే గుంటూరు కారం షూటింగ్ చివరి దశకొచ్చేసింది. అందుకే సినిమా ఎలా వస్తుందో అనే కంగారు అభిమానుల్లో పెరిగిపోతోంది. అయితే ఎలాంటి కంగారు అవసరం లేదు. పాత బాకీ మొత్తం వడ్డీతో సహా తిరిగిచ్చేస్తా అంటున్నారు త్రివిక్రమ్. ఇంతకీ గుంటూరు కారం కోసం ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? కొన్ని కాంబినేషన్స్ వస్తున్నాయంటే అంచనాలు మామూలుగా ఉండవు. మహేష్, త్రివిక్రమ్ కూడా అలాంటిదే. నిజం మాట్లాడుకుంటే ఈ కాంబోలో వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కాదు, కానీ కల్ట్ క్లాసిక్స్. అటు అతడు తీసుకున్నా, ఇటు కలేజా చూసుకున్నా 2 కల్ట్ సినిమాలే. కలెక్షన్లతో పని లేకుండా ఆడియన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమాలుగా నిలిచిపోయాయి ఆ 2. 12 ఏళ్ల తర్వాత కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో గుంటూరు కారంపై ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు కొన్ని కారణాలతో ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. కానీ కొన్నిసార్లు ఆలస్యం కూడా మంచిదే. కంగారుగా ఏదోకటి చేయడం కంటే నెమ్మదైనా అనుకున్నది అనుకున్నట్లుగా చెయ్యొచ్చు. గుంటూరు కారం విషయంలో గురూజీ ఇదే చేస్తున్నారు. వింటేజ్ మహేష్ ను తీసుకొస్తున్నారు. ఈ సినిమా కోసం 17 ఏళ్ల తర్వాత స్మోకింగ్ సీన్ చేశారు మహేష్. డాన్స్ల విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు. హెయిర్ స్టైల్ పోకిరి అతిథి సినిమాలను తలపిస్తోంది. లుక్స్ పరంగానూ మేకోవర్ అద్దిరిపోయింది. అన్నింటికీ మించి కబడ్డీ సీక్వెన్స్ ఉండబోతోంది. ఒక్కడిలో కబడ్డీతో రికార్డులు తిరగరాశారు మహేష్. గుంటూరు కారంలో కబడ్డీ సీన్ హైలైట్ గా నిలవబోతోందని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. న్యూ ఇయర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి వెకేషన్ కి వెళ్లనున్నారు మహేష్ బాబు. ముందు చెప్పినట్లుగానే జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాలని ఫిక్స్ అయిపోయారు త్రివిక్రమ్.